పోహా బాల్ ఎలా తయారు చేయాలో చూడండి. ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు అటుకులు వాటర్లో నానబెట్టుకొని ఉంచుకోవాలండి. తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలండి. తర్వాత 1 కప్పు పెరుగు, 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు తీసుకోవాలండి. 1 స్పూను ఉప్పు, 1/2 స్పూన్ సోడా ఉప్పు, 3 స్పూన్స్ కారపొడి, అలాగే తాలింపుకి పోపులు తీసుకోవాలండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో పెరుగు వేసుకోవాలండి. తర్వాత బొంబాయి రవ్వ కూడా వేసుకోవాలండి. తర్వాత అటుకుల్ని వాటర్లోంచి పిండి తీసుకోవాలండి. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. తర్వాత ఉప్పు, తర్వాత సోడా ఉప్పు కూడా వేసుకోవాలండి. ఈ మిశ్రమాన్ని బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలండి. ఇది పిల్లలకి వానాకాలంలో స్నాక్స్గా చేసుకుని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒకరు కదండి పండుగ వంటలండి. ఇప్పుడు వీటిని ఇడ్లీ రోజుల్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకుని అందులో ఈ రేటుని కలుపుకోవాలండి. ఇప్పుడు మొదటి 15 మినిట్స్ ఉడకనివ్వాలండి ఆవిరి మీద. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని వేసుకోవాలండి. మళ్ళీ తర్వాత అందులో కారపొడి 2 స్పూన్స్ వేసుకొని కలుపుకోవాలండి. ఇడ్లీలో నంచుకునే కారపొడిని ఇందులోకి మనం ఆవిరిలో ఉడకబెట్టిన పిండి ఉండల్ని కలుపుకోవాలండి. కారపొడి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. కలుపుకోండి. రోటీ పోహా బాల్ తయారయ్యాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. చాలా టేస్టీగా ఉండే రోటీ పోహా బాల్ తయారయ్యాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.